సో ఇంతవరకు అయితే మీరు తెలుసుకున్నారు కదా. ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే, మీకు భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇలా అది మీ బిఎల్ఓ గారు మీకు తీసుకొచ్చి మీ ఇంటికే ఇస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేనంటే కూడా వాళ్ళు 3 సార్లు ప్రయత్నిస్తారు. సో 3 సార్లు ప్రయత్నించి అయితే మీకు ఇలాంటి ఒక ఫామ్ మీ దగ్గరికి వస్తుంది. దాంట్లో మీకు ఏముంటుంది, మీ ఓటర్ పేరు అనగా సపోజ్ ఇప్పుడు నా ఫామ్ అనుకోండి, ఇది నా పేరు, నా అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. నా ఓటర్ ఐడి యొక్క సీరియల్ నంబర్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మన క్రమ సంఖ్య అంటే పార్ట్ నంబర్ ఎంత, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్, శాసనసభ నియోజకవర్గం ఏది, పార్లమెంటరీ నియోజకవర్గం ఏది, ఇవన్నీ కూడా మనకు ఇందులో పైన టాప్ లో ఉంటాయి. దాంతోపాటు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని పక్కన మీ ఫోటో ఉంటుంది, అండ్ ఒక చిన్న బాక్స్ కూడా మీకు ఎంటీ బాక్స్ ఇచ్చింటారు. ఇక్కడ మీరు చూస్తే ఒక ఎంటీ బాక్స్ ఉంది. ఇక్కడ మీరు మీ లేటెస్ట్ ఫోటోని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీరున్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వాలి మీరు మీ యొక్క బిఎల్ఓకి. సో ఇక్కడ ఈ ఫామ్ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం టోటల్ గా ఒక 3 బాక్సెస్ ఉన్నాయి. రైట్ సైడ్ బాక్స్ వచ్చేసి ఉంది కదా, ఈ రైట్ సైడ్ బాక్స్ లో ఏముంది అంటే గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు. అంటే గత ఎస్ఐఆర్ అంటే 2002వ సంవత్సరంలో జరిగిన ఎస్ఐఆర్ లో ప్రజెంట్ ఈ వ్యక్తి యొక్క వివరాలు ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే మీరు ఫిల్ చేయాలి. అక్కడ ఏమేమి ఇవ్వాలి, ఓటరు పేరు, ఓటరు ఫోటో, గుర్తింపు కార్డు నంబర్ అంటే మీ ఓటర్ ఐడి నంబరు, అలాగే బంధువు పేరు అని ఇచ్చారు. ఇక్కడ బంధువు పేరు అంటే మీ తల్లి, మీ తండ్రి, లేకపోతే మీ తాత, మీ అవ్వ, లేకపోతే మీ చిన్నాన్న, వాళ్ళు ఎవరు మీ బంధువులు, క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పేరు. బంధుత్వం అంటే రిలేషన్షిప్ కూడా ఇవ్వాలి, వాళ్ళు మీకు ఫాదర్ అవుతారా ఏమవుతారు అనేసి. దాంతోపాటు మీ డిస్టిక్, మీ స్టేట్ అండ్ మీ మండల్ అంటే మీ శాసనసభ నియోజకవర్గం పేరు ఇవ్వాలి. దాంతోపాటు మీ శాసనసభ నియోజకవర్గ యొక్క సంఖ్య నంబరు, భాగం సంఖ్య, అలాగే క్రమ సంఖ్య, సీరియల్ నంబరు, పార్ట్ నంబరు, ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో దాంతోపాటు మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసారా, ఈ రైట్ సైడ్ బాక్స్ లో ఇక్కడ ఏమంటున్నారంటే గత ఎస్ఐఆర్ లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు. అంటే ఏంటి, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో మీ తాత పేరు, మీ నాయన పేరు, మీ అమ్మ పేరు, మీ అమ్మమ్మ పేరు, ఎవరో పేరు ఇచ్చింటారు కదా 2002లో లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేరు. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఈ రైట్ సైడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు, మీ యొక్క ఫాదర్ పేరు, లేకపోతే మీ తాత వాళ్ళ పేరు, ఎవరో ఒక వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నంబరు, అలాగే టోటల్ గా ఏమంటారు వాళ్ళ యొక్క రిలేషన్షిప్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు శాసనసభ నియోజకవర్గ సంఖ్య, పార్ట్ నంబరు, సీరియల్ నంబరు, ఇవి కూడా అక్కడ ఇవ్వాల్సింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు అనుకోండి, హాఫ్ పేజ్ నుంచి. సో హాఫ్ పేజ్ నుంచి మీరు చూస్తున్నప్పుడైతే ఇక్కడ ఏమడుగుతున్నారు, మీ యొక్క డీటెయిల్స్ అంటే ఎవరైతే ఓటర్ ఫామ్ ఇక్కడ వచ్చిందో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అంటే లైక్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఆధార్ నంబర్, మీ మొబైల్ నంబర్, మీ తల్లిదండ్రి పేరు, లేకపోతే మీ గార్డియన్ పేరు, అర్థమైందా, అలాగే మీ తల్లి ఆ తండ్రి యొక్క మీ గార్డియన్ ఒక ఫోటో గుర్తింపు కార్డు లైక్ ఓటర్ ఐడి సీరియల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబరు, అలాగే మీ తల్లి యొక్క పేరు, మీ తల్లి యొక్క ఓటర్ ఐడి నెంబరు, అలాగే ఒకవేళ మీకు పెళ్ళై ఉంటే కూడా మీ భార్య యొక్క పేరు, మీ భార్య యొక్క ఓటర్ ఐడి నంబర్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి రేపు. ఎందుకంటే ఒక్కొక్క బిఎల్ఓకి దగ్గర 1200 నుంచి 1500 అప్లికేషన్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నెల రోజుల టైం ఉంటుంది. సో నెల రోజుల్లో అన్ని అప్లికేషన్స్ వాళ్ళు చేయాలంటే వాళ్ళని మనం కూడా కొద్దిగా కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనేసి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 2002 లిస్టు ప్రకారం మీ ఫాదర్ అంటే మీ నాన్న కానీ, మీ అమ్మ కానీ, మీ తాతో, మీ అబ్బో ఎవరో ఒకరు ఓటు వేసి ఉంటే, ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంటే అప్పట్లో వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఒక చోట రాసి పెట్టుకోండి. వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, అలాగే వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నంబరు, హౌస్ నంబర్స్ ఉంటాయి కదా, అది కుదిరితే అది కూడా రాసి పెట్టుకోండి. అర్థమైందా? సో ఈ డీటెయిల్స్ ఉంటే ఏమవుతుందంటే మీరు త్వరగా మ్యాపింగ్ చేసుకుని ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసేసి సైన్ చేసేసి ఇక్కడ
మీ బిఏలోకి మీరు ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ ఇది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. సో ఇది ఫిల్ చేయడానికి మీ దగ్గర ఏమేమి డీటెయిల్స్ కావాలి? మీ ఫాదర్ యొక్క ఓటర్ ఐడి ఆర్ మీ మదర్ యొక్క ఓటర్ ఐడి మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఎందుకు? వచ్చిన బిఎల్ఓకి డీటెయిల్స్ వాళ్ళు వెతికి ఫీడ్ లో నుంచి వెతికి లిస్ట్ లో నుంచి వెతికి వాళ్ళు తీసుకొని ఫిల్ చేయాలంటే టైం పడుతుంది. సో అందుకనేసి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది, సపోజ్ 18 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక లిస్ట్ అన్ని డాక్యుమెంట్లు తీసి పక్కన పెట్టేయండి. ఏంటండి? ప్రతి ఒక్కరి యొక్క ఆధార్ కార్డు అలాగే వాళ్ళ యొక్క ఓటర్ ఐడి, ఈ 2 థింగ్స్ మీరు తీసుకుని పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. లేకపోతే మీరు ఎక్కడన్నా ఆ డీటెయిల్స్ రాసినా కూడా పర్వాలేదు, ఏదో ఒక వైట్ పేపర్ తీసుకుని లేకపోతే మీ మొబైల్ అయినా ఎక్కడ కూడా మీరు సేవ్ చేసుకుంటే మీకు టైం ఈజీగా అవుతుంది. సో ఇది ఒక ఎన్యూమరేషన్ ఫామ్. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు 30 రోజుల గడువు ఉంది. ఇది ఇచ్చిన తర్వాత లిస్ట్ అయితే అప్డేట్ అవుతుంది. మన ఎలక్షన్ రోల్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతుంది. దాని తర్వాత ఆ అప్డేటెడ్ లిస్ట్ లో మళ్ళీ మనం మన పేరు చెక్ చేసుకోవాలి. మన పేరు అప్డేట్ అయిందా లేదా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కూడా మనకు 15 నుంచి 20 రోజులు నాకు తెలిసి అంత టైం ఉంటుంది. సో ఆ టైంలో మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అప్పీల్ చేసుకున్న యొక్క డీటెయిల్స్ కూడా మళ్ళీ మనకు ఆగస్టు మిడ్ ఆఫ్ ఆగస్ట్ వరకేమో టైం ఉంది అప్పీల్ చేసుకోవడానికి. ఆ టైం అయిపోయిన తర్వాత అప్డేట్ అప్పీల్ చేసిన వాటికి అప్డేట్ అయిన లిస్ట్ మళ్ళీ మనకు సెప్టెంబర్ లో రావడం జరుగుతుంది. సో మీరు అంతవరకు చేయకుండా మీరు ఇచ్చేటప్పుడే డీటెయిల్స్ ఖచ్చితత్వంతో కూడిన డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఏంటి, ఏదో సరదాగా చెప్పడం కాకుండా డాక్యుమెంట్ లో ఎలా ఉందో అలా పేర్లు రాపిచ్చేసుకునేసి ఖచ్చితంగా మీరైతే యాక్యురసీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇది రేపు మీకే ఇబ్బంది అవ్వచ్చు. మీకు ఏదైనా మిస్టేక్ వల్ల మీ ఓటు వెళ్ళిపోతే, మీ ఓటు హక్కు వెళ్ళిపోతే చాలా కష్టం అవుతుంది. సో అందుకనేసి డీటెయిల్స్ మీరు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? తప్పులో తడకగా ఇవ్వద్దండి ఫస్ట్ థింగ్. సో ఇక్కడ కొన్ని ఇవి కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చారు మనకు. ఏంటి, భారతదేశంలో 1 జూలై 1987కు ముందు జన్మించినట్లయితే అలాంటి వాళ్ళు జస్ట్ వాళ్ళ ఒక పుట్టిన తేదీ మరియు పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం కింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా ఒక పత్రాన్ని అందిస్తే సరిపోతుంది. సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. భారతదేశంలో 1/7/1987 నుంచి 2/12/2004 మధ్య జన్మించినట్లయితే నాకు తెలిసి మాక్సిమం మెంబర్ ఆఫ్ పీపుల్ ఈ కేటగిరీలో ఉంటారు. ఎందుకంటే మన అన్న వాళ్ళు ఈ కేటగిరీలో ఉంటారు. 1987 అంటే రైట్, 1987 నుంచి 2004 మధ్యలో. సో వాళ్ళకి ఏమేమి కావాలి? పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ తన కోసం కింద ఇవ్వబడిన జాబితా నుండి ఏదైనా ఒక పత్రాన్ని అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడము, ఏదో ఒకటి ఇవ్వడము జరుగుతుంది. అలాగే దానితో పాటు వాళ్ళ యొక్క తల్లి ఆ తండ్రి నుంచి కూడా వాళ్ళు ఒక డాక్యుమెంట్ తీసుకుని ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో 2004 తర్వాత జన్మించినట్లయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అలాగే వాళ్ళ ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పుట్టిన స్థలాన్ని ధృవీకరిస్తూ కింద ఇవ్వబడిన జాబితాని ఏదైనా ఒక పత్రాన్ని అందించాలి. అలాగే మిగతా కేటగిరీస్ కూడా ఉన్నాయి, నేను ఒక స్క్రీన్ షాట్ తీసి ఏదైతే పెడతాను. సో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ కొడుకులు కూతుర్లు వాళ్ళు ఏ డీటెయిల్స్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ లిస్ట్ ఉంది. నేను ఇది కూడా మీకు పెట్టేస్తాను. సో ఇంతవరకు అయితే మీకు క్లారిటీ వచ్చేసింటుంది కనుక మీకు దయచేసి మీ నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఓటు వేయాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఇచ్చే వివరాలు చాలా యాక్యురసీగా ఇవ్వండి, ఖచ్చితత్వంగా ఇవ్వండి. అర్థమైందా? మీ తల్లిదండ్రులు చెప్పండి, మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. ఏమని? మీ యొక్క ఎలక్షన్ ఐడి మరియు మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అవి తీసి పెట్టుకోండి. బిఎల్ఓస్ వస్తారు ఇంటికి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇంటికి వస్తారు. వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు. దాంతోపాటు ఎవరైనా ఇంకా 18 years అబోవ్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళ లిస్ట్లో ఓటర్ ఐడిలో వాళ్ళ లిస్ట్లో ఉంది అంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఒక ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ని మీరు ఖచ్చితంగా ఫిల్ చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసుకుంటారు. బట్
వాళ్ళు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అయితే చూసుకోండి. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ కి కరెక్ట్ గా సమాధానం ఇచ్చి ఆ డీటెయిల్స్ ఫిల్ అయిన తర్వాత ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు సిగ్నేచర్ అయితే పెట్టేసి మీ బిఎల్ఓకి మీరు ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మీ బిఎల్ఓ కూడా ఏం చేస్తారంటే ఇలాంటి ఇంకో కాపీ కూడా మీకు ఇస్తారు. ఆ కాపీ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు అప్పీల్ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఒక ప్రూఫ్ లాగా మీకు పనిచేస్తుంది. ఓకేనా, ఇది సెకండ్ థింగ్. సో మీకు ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది ఫామ్, ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూస్తున్నాం కదా. ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ గత మీ యొక్క ఈ టాప్ కాలమ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీ నేమ్, మీ అడ్రస్ వస్తుంది. ఇక్కడ మీ సీరియల్ నంబర్, మీ కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. సో క్యూఆర్ కోడ్ తో పాటు మీ ఫోటో, ఆల్రెడీ మీ ఓటర్ ఐడి మీద ఏదైతే ఫోటో ఉంటుందో ఆ లేటెస్ట్ ఫోటో ఇక్కడ వస్తుంది. సో దానితో పాటు మీరు మీ బిఎల్ఓకి ఒక కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఈ యొక్క డాక్యుమెంట్ ని వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళ యొక్క వెబ్సైట్ లాగిన్ లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా మీకు ఉన్నాయి. డీటెయిల్స్ ఆఫ్ ద ఎలక్టర్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఆఫ్ ద లాస్ట్ ఎస్ఐఆర్, గత 2002 సంవత్సరంలో జరిగిన ఎస్ఐఆర్ యొక్క డీటెయిల్స్ లో ఆ ఓటర్ ఉన్నారా, ఉంటే డీటెయిల్స్, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, ఆ రిలేషన్షిప్ ఇక్కడ ఏదైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నామో ఆ రిలేషన్ వాళ్ళ యొక్క ఐపిక్ నంబరు, మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఫిల్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు, పార్ట్ నంబరు, సీరియల్ నెంబరు, అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఈ లాస్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లో మనం మన యొక్క అంటే ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, మొబైల్ నంబరు, ఫాదర్ ఆర్ గార్డియన్ యొక్క నేము, వాళ్ళ యొక్క ఎపిక్ నంబరు, దాంతో పాటు మదర్ నేము, వాళ్ళ మదర్ నేమ్ యొక్క మదర్ వాళ్ళ ఎపిక్ నంబరు, అలాగే పెళ్ళి ఉంటే వాళ్ళ భార్య యొక్క పేరు మరియు ఎపిక్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. దయచేసి మీకు నెల రోజుల టైం ఉంటుంది. బిఎల్ఓస్ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ బిఎల్ఓస్ మీ దగ్గర రాకపోయినా కానీ మీరు ఒకసారి వాళ్ళ యొక్క నంబర్ కనుక్కొనేసి సచివాలయం ద్వారానో లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారానో కనుక్కొని, మేడం మా యొక్క ఎన్యూమరేషన్ జరగలేదనేసి మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది ట్రాన్స్పరెన్సీకి నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి. సో అందరు ఖచ్చితంగా అయితే మీరు సహకరించండి. అర్థమైందా? ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. చూసి మిగిలిన వాళ్ళకు కూడా వీడియోని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మన పెద్ద తుమ్మలంలో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చే బిఎల్ఓస్ కి సహకరించి ఎస్ఐఆర్ లో మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి లేటెస్ట్ డేటాతో ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.